స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ నూతన దినాన్న తండ్రి ఫిబ్రవరి 25వ తేదీన నా తండ్రి మేమందరం సజీవ లెక్కపడి ఈ విధముగా నా తండ్రి జూమ్ మీటింగ్ లో పాల్గొంటూ ఇచ్చిన ఈ కృపా సహాయమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు నా తండ్రి పాటల చేత నన్ను కీర్తించి గణపరిచినాం. నా తండ్రి నీకు స్తోత్రాలు. మరి నాయన వాక్యాంశం కోరుకు వచ్చి ఉంటుండగా మరి శాంసన్ సార్ గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి నా తండ్రి. ఆయన నుండి సెలవు చాటున మరుగుపరిచిన ప్రభు మా ఒక్కొక్కరితో కావలసిన వాక్యాన్ని మీరే మాతో మాట్లాడగలంతలకై వేడుకొని ప్రార్థిస్తున్నాం. విన బుద్ధి పుట్టించమని వేడుకుంటున్నాం నా తండ్రి. విన్న వాక్యాన్ని మేము విడిచిపెట్టకుండా నా ప్రభు మా ఆత్మీయ జీవితంలో మేము అనుసరించి నడుచుకునే వారముగా, గైకొని వారముగా ఉండునట్లు నీ కృప దయచేసి సహాయం దయచేయండి. నీ జ్ఞానంతో నింపమని వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. నీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. చేరవచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రం మా తండ్రి. నా ప్రభు ఎంత గొప్ప దేవుడు, ఎంత ఉదయాన్నే నా తండ్రి మాకు గొప్ప ధన్యత, భాగ్యము మాకు అనుగ్రహించి నీ పరిశుద్ధ వాక్యము, జీవం గల వాక్యము, సత్యవాక్యాన్ని నా తండ్రి వినుటకు నా తండ్రి కృప దయచేయుచున్న విధానమును బట్టి నీకు స్తోత్రం, వందనాలు. అనేక మంది నాయన ఆగిపోయి ఉంటున్నారు నా తండ్రి. ఈ చిత్తమైతే తిరిగి వారందరినీ నా ప్రభు ఈ వాక్యాలు వినుటకు ప్రతి దినము నా తండ్రి మెలకోగలిగి శ్రద్ధ కలిగి నా తండ్రి నీ పాదంలో ఎందుకు చేరుటకు సహాయం దయచేయగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నా నా తండ్రి. నా ప్రభు గ్రూప్ లో ఉంటున్న ఈ ఫ్యామిలీలో ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వేలాది కోటి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన నా ప్రభువును తన కుమారుడైన యేసు దివ్యమైన శక్తి గలగా నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గడ్డం గారు అయ్యగారు మనకి వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గడ్డం గారు మెదడు మరియు వెన్నెముకు సంబంధించిన అనుభవజ్ఞులైన సర్జన్ మరియు వేదాంత శాస్త్రం అభ్యసించిన దేవుని సేవకులు. ఉన్నత విద్యను అభ్యసించి ఆ సంస్థ నందు వైద్యునిగా అనేక సంవత్సరాలు సేవలు అందించారు. విద్యార్థిగాను, వైద్యునిగాను డాక్టర్ గారు అనేక అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. వారు ఎసెన్షియల్ కేర్ ఆఫ్ ఏ పిలిగ్రిమ్ అనే గ్రంథమును కూడా రచించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రతిష్టాత్మక వైద్య సంస్థల ద్వారా వారు వైద్య సేవలు అందించి ప్రస్తుతం అయ్యగారు యూనికోపస్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ గాను మరియు యూత్ ఫర్ ట్రూత్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గాను సేవలు అందిస్తూ ఉన్నారు. అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు. ప్లీజ్ డాక్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. వినిపిస్తుందండి అయ్యగారు? వినిపిస్తున్నాను అయ్యగారు. ప్లీజ్. స్వరూప్ గారు థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లును కాక. మరి ఒక దినము 25th ఫిబ్రవరి మనందరం కూడా ఈ యొక్క ఉదయకాల జూమ్ మీటింగ్ లో కలవడం చాలా సంతోషంగా ఉంది. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మనల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి అయ్యగారికి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మనందరం కూడా వాక్యంలో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 13 31 నుండి 33 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 13:31 నుండి 33 వచనాలు. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనాలన్నింటిలో చిన్నదే కాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను.
పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియుని. ప్రయత్నాలు చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులైన తండ్రి, దేవా, నాని యొక్క ఉదయకాల సమయంలో సన్నిధిలో చేరి దేవా, మేమందరం కూడా నిన్ను స్తుతించడానికి, కనపరచడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రం. దేవా, మరి మా యొక్క శరీరాశలు, నేత్రాశను, జీవపడము నాయన ప్రక్కకు పెట్టి నీ సన్నిధిలో నేను కుదురుగా భయంతో, వినయంతో కూర్చుని వాక్యం ధ్యానించినట్లుగా మమ్మల్ని నడిపించమని, పరిశుద్ధాత్మ దేవ వాక్యంలో ఉన్నటువంటి వెలుగులోనికి, సత్యంలోనికి, శక్తిలోనికి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేత అంగీకరించమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, మరి ఇక్కడ మనం చూసినట్టయితే పరిశుద్ధ వాక్యంలో, సత్యవాక్యంలో మరి యేసయ్య గారు చెప్పినటువంటి మాటలు మనం వింటున్నాం. యేసయ్య గారు తన పరిచర్య చేసినప్పుడు చాలా చోట్ల మరి సువార్తల్లో మనము పరలోక రాజ్యం గురించి తను చాలా విషయాలు చెప్పినట్టుగా మనం చూస్తాం. పరలోక రాజ్యం గురించి చాలా మర్మములు మరి తాను ఉపమాన రీతిలో శిష్యులతో మరి చుట్టూన్న వారితో చెప్పినట్టుగా మనం చూస్తాం. మరి ఇక్కడ మనం చదవబడిన వాక్యంలో చూసినట్టయితే మరి పరలోక రాజ్యము గురించి ఇక్కడ 2 ఉపమానాలు చెప్పబడి ఉన్నాయి. ఒకటి, ఒక స్త్రీ తీసుకున్నటువంటి పుల్లని పిండి. మనందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, మన పిండిని కలిపినప్పుడు మరి ఈ యొక్క ఈస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పుల్లని పిండి, అది మనము పిండిని కలిపి కొద్దిసేపు పెట్టినట్టయితే అది కొద్దిగా పొంగుతుంది. దానివల్ల మరి రొట్టెలు, బ్రెడ్స్ అవి మనం తయారు చేసుకుంటాం. అంటే కొద్దిగా కలిపినటువంటి ఆ పుల్లని పిండి మరి పిండంతయు పులిసే వరకు అది పనిచేస్తుంది. మరి అదే రీతిగా మరి ఒక చిన్న ఆవగింజను మనము చూసినట్టయితే అది చిన్నగానే ఉంటుంది, కానీ ఆ చెట్టుగా మరి పెద్దగా అయినప్పుడు మరి పెద్దది ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత పెద్ద చెట్టుగా మారునని ఉంది. అంటే ఇవన్నీ కూడా మరి పరలోక రాజ్యం గురించి చెప్పబడినట్టుగా మనం చూస్తాం. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారులారా, మరి మనమందరం కూడా క్రైస్తవ బిడ్డలుగా ఉన్నాం, క్రైస్తవ బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నాం. మరి మనము మరి యేసయ్య గారు చెప్పినటువంటి యొక్క పరలోక రాజ్యం గురించి మనము ఎంతవరకు మనము అర్థం చేసుకొని ఉన్నాము, మనము అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి, మనం అర్థం చేసుకున్న వారమైతే మరి మనం ఏ రకంగా జీవిస్తున్నాం అనే అంశాల గురించి మనం ఈ రోజు దేవుని సన్నిధిలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇక్కడ యేసయ్య గారు చెప్పినట్టుగా ఈ యొక్క పుల్లని పిండి అంటే అది చాలా తక్కువగా ఉంటుంది, కానీ పిండంతా వ్యాపిస్తుంది. అంటే లోపలనే అది వ్యాపిస్తూ మనకు పూర్తిగా అంటే ఆ యొక్క పిండంతా కూడా కరెక్ట్ గా పనిచేసే విధంగా పులిసి పొంగు వరకు అది వ్యాపిస్తుంది. అంటే లోపల నుండి పనిచేస్తూ వ్యాపిస్తూ మరి దాని యొక్క ప్రభావం మనకు కనిపించే విధంగా ఉంటుంది. అదే రకంగా చిన్న ఆవగింజ కూడా చిన్నగా ఉన్నప్పటికీ అది పెరిగి పెద్దదైపోయి చాలా పెద్దదైపోయి ఆకాశ పక్షులు ఎన్నో వచ్చి మళ్ళీ గూళ్ళు కట్టుకొని దానిపై నివసించే విధంగా ఉంటుంది. అంటే అంతగా అభివృద్ధి చెంది అంతగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. పరలోక రాజ్యము అనేది మన హృదయాల్లో లోపల నుండి పనిచేస్తూ మన హృదయాలంతటినీ, మనతో కూడా ఉన్న వారిని అందరినీ కూడా మారుస్తూ మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండే విధంగా చేసేటటువంటి విషయం పరలోక రాజ్యం. మరి దాని గురించి యేసయ్య గారు చాలా విషయాలు చెప్పారు. మరి పరలోక రాజ్యం గురించి మనం కొన్ని విషయాలు చూద్దాం. పరలోక రాజ్యము నిత్యము నిలిచేటటువంటి రాజ్యం. మరి యేసయ్య గారు తను ఉన్నటువంటి సమయంలో పరలోక రాజ్యం గురించి ఎందుకు పదే పరలోక రాజ్యం గురించి ఎన్నో విషయాలు చెప్తూ ఉపమాన రీతిలో ఎన్నో విషయాలు ఎందుకు చెప్పారంటే, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి అప్పుడున్నటువంటి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు.
అప్పుడు వారికి ఉన్నటువంటి అవగాహన ఏంటంటే మరి అప్పుడున్నటువంటి రాజ్యాలు ఎలాగైతే ఉన్నాయో అలాంటి రాజ్యమే మన దేవుడు స్థాపిస్తాడు అనేటటువంటి ఆలోచనలో ఎదురు చూస్తూ ఉన్నారు. మనందరికి తెలిసిన విషయం ఏంటంటే అప్పుడున్నటువంటి రాజ్యము మరి రోమా ప్రభుత్వము, అప్పుడున్నటువంటి రాజ్యం ఆ రోమా ప్రభుత్వం కింద అప్పుడు ఆ యొక్క యూద గల్లియ ప్రాంతాల్లో మరి అప్పుడున్నటువంటి రాజ్యంలో యేసయ్య గారు తన పరిచర్య చేశారు. యూదులందరూ ఏమనుకున్నారంటే మరి రోమా ప్రభుత్వం లాగే వచ్చే మెస్సయ్య కూడా గొప్ప రాజ్యాన్ని, అంటే ఫిజికల్ గా భౌతికంగా కనిపించేటటువంటి రాజ్యం ఏదైతే ఉంటుందో అలాంటి రాజ్యాన్ని గొప్పగా స్థాపిస్తాడు అనేటటువంటి, అంటే రోమా ప్రభుత్వాన్ని తీసివేసి ఇంకొక కొత్త రాజ్యాన్ని ఫిజికల్ గా స్థాపిస్తాడు అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారు, అంటే వారు కళ్ళకు కనిపించేటటువంటి రాజ్యం, అంటే బయటికి కనిపించేటటువంటి రాజ్యం ఇంతకు ముందు ఉన్నటువంటి రాజ్యాల కంటే గొప్ప రాజ్యంగా ఉండేటటువంటి ఫిజికల్ గా భౌతికంగా అలాంటి రాజ్యాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఊహిస్తూ వారు అలాంటి ఆలోచనలో ఉన్నటువంటి సమయంలో యేసయ్య గారు చాలా ఈ యొక్క గొప్ప విషయాలు వాళ్ళతో చెప్పారు. అంటే వారికి వాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకునే విధంగా మరి కొంతమంది అర్థం చేసుకోకుండా, అంటే వారికి ఈ యొక్క మర్మములు ఉపమాన రీతిలో చెప్పినట్టుగా మనం చూస్తాం. అంటే ఇంతగా దేవుడు యేసయ్య గారు ఎందుకు చేశారంటే దేవుని రాజ్యము చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది మనందరం కూడా మన అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే మరి ఈ యొక్క రాజ్యము మరి నిత్యము నిలిచేటటువంటి రాజ్యము. మనము కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్టయితే యెహోవా ఆకాశమందు తన సింహాసనం స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. అంటే అతని రాజ్యము అన్నిటిపైన ఉండేటటువంటి రాజ్యం, మరి నిత్యము నిలిచేటటువంటి రాజ్యం. మరి దీని గురించి మనం ఎక్కడ చూస్తామంటే దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో చూస్తాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే మరి నెబుకద్నెజరు రాజుకు ఒక కల పడుతుంది. ఆ కళని దానియేలు గారు మరి వివరిస్తారు. అది వివరించిన రీతిగానే ఒకానొక సమయంలో ఏమవుతుందంటే నెబుకద్నెజరు రాజు ఏమనుకుంటాడంటే నేను కట్టినటువంటి ఈ యొక్క గొప్ప రాజ్యము, అంటే బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కదా అని మనసులో అనుకుంటున్న సమయంలోనే మరి ఆ కలలో పడ్డట్టుగా ఏమవుతా ఉంటుందంటే అతను అక్కడ నుండి తీసుకెళ్ళిపోబడతాడు. అంటే ఎక్కడికి తీసుకెళ్ళిపోబడతాడంటే అడవి జంతువుల మధ్య నివసిస్తూ పశువులు గడ్డి మేచినట్టుగా నెబుకద్నెజరు రాజు గడ్డి మేచినట్టుగా మనం చూస్తాం. ఆ నిర్ణయించినటువంటి కాలము ముగించిన తర్వాత తను కళ్ళెత్తి చూచినప్పుడు మరి దేవుని గురించి, జీవం గల దేవుని గురించి తెలుసుకున్నప్పుడు 34వ వచనంలో ఏమంటుందంటే ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరల మానవ బుద్ధి గలవాడిని, నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి, అంటే టువర్డ్స్ హెవెన్. అప్పుడు అతనికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే అప్పుడు అక్కడ తను అంటాడు అన్నట్టు ఏమనంటే దేవునికి స్తోత్రం చేసేమంటారు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములకు నున్నవి అని చెప్తాడు. హిస్ డొమినియన్ ఈజ్ అన్ ఎవర్ లాస్టింగ్ డొమినియన్ అండ్ హిస్ కింగ్డమ్ ఎండ్యూర్స్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ అని చెప్తారు. అంటే నిత్యము నిలిచేటటువంటి రాజ్యముగా చెప్పబడిన దేవుని రాజ్యం. అంటే దేవుని రాజ్యము పరలోక రాజ్యము ఈ రెండు మనం మాటలు చూస్తాం, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్. మరి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చూసినట్టయితే 23-24 వచనాలు చూస్తే యేసయ్య గారే మరి ఒక వచనంలో పరలోక రాజ్యముగా మరి ఇంకో వచనంలో దేవుని రాజ్యంగా చెప్తాడు. అంటే రెండు ఒకటే అని మనం అర్థం చేసుకోవాలి. అయితే మరి ఈ యొక్క నిత్యమైనటువంటి అన్నిటిపైన ఉన్నటువంటి రాజ్యం ఏదైతే ఉందో దాని గురించి యేసయ్య గారు పిలాతుతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే నా రాజ్యము లోక సంబంధమైంది కాదు అని చెప్తాడు. మరి ఇది యోహాను సువార్త 18వ అధ్యాయంలో చూస్తాం. దాని ముందటి అధ్యాయంలోనే యేసయ్య గారు శిష్యులతో తను ప్రార్థన చేస్తున్న శిష్యుల గురించి తను ప్రార్థన చేస్తున్నప్పుడు అతను ఏమంటాడంటే
నేను లోక సంబంధిని కాదు అని చెప్తాడు. అంటే యేసయ్య గారు తను స్పష్టంగా ఈ లోకంలో ఉన్నప్పటికీ లోక సంబంధిని కాను అని స్పష్టంగా చెప్పినట్టుగా మనం చూస్తాం. దాని తర్వాత మరి 18వ అధ్యాయంలో పిలాతుతో మాట్లాడుతున్నప్పుడు, మళ్ళీ నువ్వు రాజువా, యూదులకు రాజువా అని అడిగినప్పుడు తను ఏమంటాడంటే, నా రాజ్యము లోక సంబంధమైంది కాదు అని చాలా స్పష్టంగా చెప్తాడు. అంటే అప్పుడున్నటువంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుందంటే లోక సంబంధమైనటువంటి రాజ్యం, అంటే రోమా ప్రభుత్వం, రోమా రాజ్యం, ఇతర రాజ్యాలు అయితే ఎలా ఉన్నాయో అలాంటి రాజ్యాలు, లేక వాళ్ళకు తెలిసినటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి దావీదు మహారాజు, సొలొమోన్ మహారాజు, వాళ్ళు ఏర్పరిచినటువంటి రాజ్యాలు. అంటే ఆ రాజ్యాల గురించి ఆ ఆలోచనలో అలా ఉండాలనేటువంటి ఆలోచన వారికి యేసయ్య గారు దానికి భిన్నంగా దేవుని రాజ్యం గురించి చెప్తూ వచ్చారు. అది లోక సంబంధమైంది కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. మరి లోక సంబంధమైంది కాదు అనంటే మరి తర్వాత వచనాల్లో మరి యేసయ్య గారు చేసినటువంటి పరిచర్యలో, అంటే తాను లోక సంబంధమైంది కాదు ఈ రాజ్యం అని చెప్పకముందు మరి చెప్పిన తర్వాత విషయాలు మనం గమనించినట్టయితే అక్కడ చాలా స్పష్టంగా మనం ఏమేమి చూస్తామంటే, లూకా సువార్త 17వ అధ్యాయంలో మరి 20-21 వచనాలు చూద్దాం. లూకా సువార్త మరి 17వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూసినట్టయితే అక్కడ వాళ్ళు కొంతమంది అడిగిన ప్రశ్నకి దేవుడు సమాధానం చెప్తా ఉంటాడు. ఏమని చెప్తాడంటే అది చూద్దాం ఒకసారి. మరి లూకా సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు. వారు ఉంటే చదువుతారమ్మా, లేకపోతే నేను చదువుతాను. 20-21 వచనాలు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాడు. అంటే యేసయ్య గారు ఇక్కడ చాలా స్పష్టంగా ఏమని చెప్పారంటే, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నదని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే యేసయ్య గారు ప్రత్యక్షంగా రాదు అని ఎందుకు చెప్తున్నారంటే, వాళ్ళు ఊహిస్తున్నట్టుగా ఏదో ఒక రోమప్రభుత్వం లాగా లేకపోతే ఒక రాజ్యం లాగా రాదు, అది మీ మధ్యనే ఉందని చెప్తున్నారు. ఎందుకంటే యేసయ్య గారు స్థాపించినటువంటి రాజ్యం, మరి దేవుని రాజ్యం ఏదైతే ఉందో అది ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం. తన ఏర్పరచు రాజ్యం ఏదైతే ఉందో అది మన హృదయాల్లో ఏర్పరచబడినటువంటి రాజ్యం. మరి దాని గురించి యేసయ్య గారు ఇక్కడ ఏమంటున్నారంటే, మరి దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నదంటున్నారు. మరి యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను తాను చెరలో పెట్టబడిన తర్వాత యేసయ్య గారు తన పరిచర్య ప్రారంభించారు కదా, మనందరికి తెలిసినటువంటి విషయం. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచర్య తర్వాత యేసయ్య గారు ఎప్పుడైతే పరిచర్య ప్రారంభించారో అప్పుడు యేసయ్య గారు చాలా స్పష్టంగా ఏమని చెప్పారంటే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడు. అంటే మారు మనస్సు పొందాలి, తర్వాత సువార్త నమ్ముడు. అంటే అక్కడ ఆలోచన అంటే చాలా స్పష్టంగా చర్య స్టార్ట్ చేసి చెప్పారు, దేవుని సమీపించి ఉన్నదని చెప్పారు. ఇక్కడ లూకా సువార్త 17వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, అది మీ మధ్యనే ఉన్నదని చెప్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ అతను పరిచర్య ప్రారంభించాడు, దేవుని రాజ్యం గురించి విషయాలు చెప్తూ దేవుని రాజ్యంలో గురించి చెప్తూ వస్తూ ఉన్నారు. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని చాలా స్పష్టంగా వారికి చెప్పినట్టుగా మనం చూస్తాం. మరి మీ మధ్యనే ఉన్నది అని మనం ఇంకా అర్థం చేసుకోవాలంటే దాని గురించి మనము రోమా గ్రంథంలో చూడాల్సి వస్తుంది. రోమా గ్రంథము మనందరికి తెలిసినటువంటి వచనం. రోమా గ్రంథము మరి 14వ అధ్యాయము 17వ వచనం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. చాలా స్పష్టంగా యేసయ్య అంటే వాక్యం ఏమని చెప్తా ఉందంటే, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ
నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉంది. ఎక్కడ మన హృదయాలు నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఇవన్నీ యేసయ్య గారు మనకిచ్చారు. ఏ పాపం మెరుగని మన కొరకైన పాపముగా మారి దేవుని నీతి మనకిచ్చారు. మరి యేసయ్యే నా శాంతి మీకు ఇస్తున్నానని చెప్పారు. ఆయన ద్వారా మనం పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని ఉన్నాం. నమ్మితే ఆ యొక్క ఆనందము మనము పొందుకొని ఉంటాం, ఆ యొక్క రక్షణానందం. మరి ఇవన్నీ కూడా మన హృదయాల్లో ఉండాల్సినటువంటి విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు. ఆ రాజ్యాన్ని యేసయ్య గారు స్థాపించారు మన హృదయాలు. మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని రాజ్యము అది నిత్యము నిలిచేటటువంటి రాజ్యం, అన్నిటిపైన ఉండేటటువంటి రాజ్యం. అది లోక సంబంధమైనటువంటి రాజ్యము కాదు, పరలోక సంబంధమైనటువంటి రాజ్యం. అది ప్రత్యక్షంగా కనిపించదు మనకు కనిపించే మన మధ్యనే ఉంటూ మనలో ఉండేటటువంటి రాజ్యం. అది నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నదని చాలా స్పష్టంగా చెప్పబడింది. అయితే ఇంకొక గొప్ప విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని రాజ్యం ఏదైతే ఉందో అది నిశ్చలమైనటువంటి రాజ్యం. అంటే ఇంగ్లీష్ లో చెప్తే కింగ్డమ్ దట్ కెనాట్ బి షేకెన్. మనందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, మరి దేవుడు రెండో రాకడ గురించి మనందరికి తెలుసు. మరి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే అక్కడ కొన్ని విషయాలు మనం వింటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మళ్ళీ 28, 29 వచనాలు తెలుగులో కలిసి ఉంటాయమ్మా. ఇంగ్లీష్ లో అయితే 28 and 29 సపరేట్ గా ఉంటాయి. తెలుగులో ఏమని ఉంటుందంటే, అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ. అంటే నిశ్చలమైన రాజ్యము పొంది, అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయుదామని చాలా స్పష్టంగా ఉంది. ఇది చాలా పవర్ఫుల్ వర్డ్స్. ఎందుకంటే దానిపైన మనం చూస్తే ఏమంటుందంటే, ఇంకొకసారి అను మాట చూస్తాం. ఇంకొకసారి అని దేవుడు ఎందుకు అంటున్నాడంటే, నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేద్దు అని చాలా స్పష్టంగా అక్కడ చెప్పబడి. అంటే ఈ యొక్క దేవుడు ఏదైతే తను చేయబోతున్నాడో, yet once more I will shake not only the earth but also the heavens అని ఎందుకు అంటున్నాడంటే, తను ఆ యొక్క షేక్ చేసినప్పుడు, అంటే ఇంకొకసారి అనే మాట, ఇంకొకసారి కంపింప చేస్తానని ఏదైతే అంటున్నాడో, అప్పుడు ఏవి నిలుస్తాయంటే ఆయన రాజ్యానికి సంబంధించిన విషయాలే నిలుస్తాయి. భూలోక సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి విషయాలు ఏవి కూడా నిలువవు. ఎందుకంటే మనందరికి తెలిసి ఏంటంటే, దేవుడు శూన్యం నుండి ప్రతిదీ సృష్టించాడు. మరి పేతురు రాసిన పత్రికలో మరి శూన్యంలోకే ప్రతిదీ వెళ్ళిపోతుంది. అంటే మనం చూసేటటువంటి భూమి మరి హెవెన్స్ అన్ని కూడా మాయమవుతాయని ఇక్కడ స్పష్టంగా ఉంది. మన నూతన పట్టణం, నూతన యెరూషలేము వస్తుందని మనందరికి తెలుసు. అది వచ్చే ముందు మనం చూస్తున్నటువంటి భూమి పైన ఉన్నటువంటి ఈ భోగ భాగ్యాలు, భూమి పైన ఉన్నటువంటి రాజ్యాలు, ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఆ దేశము, ఈ దేశము, లేకపోతే చూస్తున్నటువంటి లోకానికి సంబంధించినటువంటి మహిమ, పెద్ద బిల్డింగ్లు, మనము ఏవేవో కడతా ఉంటాము, ఏవేవో వింటూ ఉంటాం, ఏవేవో ఆశిస్తూ ఉంటాం. మన సొంత ప్రయత్నంలో ఎన్నో విషయాలు చేస్తూ ఉంటాం. మన హృదయాల్లో ఎన్నో విషయాలు నింపుకొని మన సొంత జ్ఞానంతో, సొంత శక్తిలో ఎన్నో విషయాలు ప్రయత్నం చేస్తుంటాం. మానవుడు అది యొక్క ప్రయత్నం ఏంటంటే, ఏదో చేసి పర్ఫెక్ట్ కావాలని, ఏదో చేసి ఇంకా పర్ఫెక్ట్ కావాలని, టెక్నాలజీతో ఇంకా పర్ఫెక్ట్ కావాలని, ఇంకా పైకి ఎదగాలని. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క బిల్డింగ్ కడతా ఉన్నారు. ఒక బుర్జ్ ఖలీఫా కడితే ఇంకొక కంట్రీ అంతకంటే పెద్ద బిల్డింగ్ కట్టాలని. అంటే ప్రతిదీ తన సొంత శక్తిలో చేస్తూ, సొంతగా నిర్మించుకుంటూ,
సొంతగా పర్ఫెక్ట్ కావాలనే ఉద్దేశము మానవుని యొక్క హృదయం. కానీ దేవుని మాట ఇక్కడ ఏమని చాలా స్పష్టంగా చెప్తుందంటే అవన్నీ కూడా గతించిపోతాయని చాలా స్పష్టంగా మనం పేతురు రాసిన పత్రికలో చూస్తాం. ఇంకొకసారి కంపింపచేతును, ఇంకొకసారి మరి అలా చేసినప్పుడు మరి జరగబోయేటటువంటి ఆ యొక్క విషయాలు ఎలా ఉంటాయో మనందరికి తెలుసు కదా. మరి ఆ యొక్క విషయాలు మనం చూసినట్టయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక మరి 3వ అధ్యాయము మనం చూసినట్టయితే 11-12 వచనాలు చూద్దాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే ఇంకోసారి కంపించినప్పుడు ఎప్పుడైతే అవన్నీ లయమైపోతాయో అప్పుడు దేవుని రాజ్యము మాత్రమే స్థిరంగా ఉంటుంది. నిశ్చలమైనటువంటి దేవుని రాజ్యం, కింగ్డమ్ దట్ కెన్ నాట్ బి షేకెన్. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మరి మనము ఈ యొక్క పరలోక రాజ్యం గురించి మరి మనము ఎంతవరకు అర్థం చేసుకుని ఉన్నాం? మరి పరలోక రాజ్యము పొందాలంటే మనం ఏం చేయాలి? ఇది మనకు తెలిసినటువంటి విషయమే. మరి యోహాను సువార్త చూసినట్టయితే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మరి అక్కడ యేసయ్య గారు నికోదెముతో మాట్లాడుతున్నప్పుడు 2 విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పాడంటే, ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడు అని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. నిశ్చయముగా అంటే దేవుడే అంత అంటే ఫర్మ్ గా, గట్టిగా, బలంగా, అంటే నిశ్చయముగా చెప్తున్నాను. చెప్తా ఏంటంటే నీ ఒక్కడు కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యమును చూడలేడు అని. మరి అక్కడ నికోదెముకు మరి యేసయ్యకు జరిగినటువంటి సంభాషణలు మనం చూసినట్టయితే తర్వాత అక్కడ మనం ఏం చూస్తామంటే 6వ వచనంలో మరి 5-6 వచనంలో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నదని చాలా స్పష్టంగా రాయబడింది. అంటే శరీరీతిగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు. అంటే ఆత్మ మూలముగా జన్మించితే కానీ, అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ, అంటే నీటి మూలముగా అంటే పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిసం. అంటే మనము మారు మనస్సు పొంది మరి పాప క్షమాపణ అంటే యేసయ్య మనకు చూపినటువంటి శిలువ మార్గము, యేసయ్య శిలువ పైన చేసినటువంటి గొప్ప కార్యం ఏదైతే ఉందో, ఆయన రక్తంలో మనకున్నటువంటి పరిశుద్ధ రక్తంలో మనకున్నటువంటి పాపాలు క్షమించబడి పాపాలు కడగబడినటువంటి ఆ యొక్క గొప్ప ఆశీర్వాదం ఏదైతే ఉందో, పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు పొందిన విషయమైన బాప్టిజం. మరి యేసయ్యను పొందినప్పుడు మనం పొందేటటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం. అంటే పరిశుద్ధాత్మ మూలముగా జన్మించితే కానీ మనము మన ఆత్మ తిరిగి జన్మించదు. అందుకోసం ఇక్కడ చాలా స్పష్టంగా ఏమంటున్నాడంటే శరీరం మూలంగా జన్మించేది శరీరం. ఆల్రెడీ మనం అందరము ఫిజికల్ గా ఒక బర్త్డే ఉంది మనకి. ఆ బర్త్డేని మనం గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటాం. అదే రీతిగా మరి యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి మన పాపాలు ఒప్పుకొని మారు మనస్సు పొంది యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన శిలువ పైన చేసిన కార్యాన్ని నమ్మి ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తే మరి మనకు వచ్చేటటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఏదైతుందో దానిని బట్టి తిరిగి జన్మించినటువంటి మన ఆత్మ, అంటే ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉందని చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ. అంటే మనం తిరిగి జన్మించితే కానీ ఈ రకంగా మరి దేవుని రాజ్యాన్ని చూడలేము, దేవుని రాజ్యంలో ప్రవేశింపలేము అని మనం చూస్తాం. అయితే ఈ మాటలు ఒక్క వచనంలో చాలా స్పష్టంగా ఇంకా గట్టిగా రాయబడి ఉంటాయి. ఎక్కడంటే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయంలో చూస్తాం. ఇక్కడ
రెండు విషయాలు చెప్పబడి ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు, రెండోది మరి ఎవరు ప్రవేశింపగలరు అనేటటువంటి విషయం. మరి కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము మరి 9 నుండి చూద్దాం వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహాదుకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారైనను, పురుష యోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. తర్వాత వచనంలో మీలో కొందరు అట్టివారై ఉంటరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధాత్మ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి తిరిగి జన్మించడం. యేసుక్రీస్తు నామముననే అది జరగాలి. దేవుని ఆత్మయందు పరిశుద్ధపరచబడిన వారై పడతాం. అంటే ఎంతో గొప్ప ఆశీర్వాదం చూడండి. అంటే తిరిగి జన్మిస్తే కానీ మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపలేమని చెప్తాం. అంటే ఆత్మ మూలముగా మనం జన్మిస్తే కానీ తిరిగి దేవుని రాజ్యంలో ప్రవేశింపం. ఎందుకంటే అదే కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక మరి 15వ అధ్యాయము 50వ వచనం, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా మాంసములు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకున్న నేరవు అని చాలా స్పష్టంగా చూస్తాం. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మరి నిత్యము నిలిచేటటువంటి రాజ్యం, అన్నిటిపై ఉన్నటువంటి దేవుని రాజ్యం, లోక సంబంధము కానటువంటి దేవుని రాజ్యం, మన హృదయాల్లో ఏర్పరచబడినటువంటి నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి మరి ఆ యొక్క రాజ్యం, ఆత్మ సంబంధమైన రాజ్యంలో మనం ఉన్నామా? మరి ఆ రాజ్యాన్ని పొందుకొని ఉన్నామా? ఆ రాజ్యంలో మనం ఎదుగుతున్నామా అనేటటువంటిది మొదటి ప్రశ్న. మరి అది మనం బలంగా దానికి ఆన్సర్ ఎస్ అని చెప్పాలంటే మన రక్షణ తర్వాత మన ఎదుగుదల అనేది చాలా మనకు స్పష్టంగా ఉండాలి. అంటే వీ షుడ్ బి క్లియర్ అబౌట్ అవర్ సాల్వేషన్ అండ్ అవర్ గ్రోత్ ఇన్ సాల్వేషన్. ఈ రెండు క్లియర్ గా లేకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ బోర్న్ అగైన్, యేసయ్య గారు చాలా స్పష్టంగా బోర్న్ ఆఫ్ స్పిరిట్, దెన్ వీ కెనాట్ సీ ద కింగ్డమ్ అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇంకా మనము లోక సంబంధులుగానే, ప్రకృతి సంబంధులుగానే జీవిస్తున్నామా, లేక దేవుని సంబంధులుగా యేసయ్య ద్వారా? అంటే ఇప్పుడు చూసాం కదా, యేసయ్య నామములో అని ఉంది. యేసయ్య నామమందు ఆత్మయందు, యేసయ్య నామమును బట్టి ఆత్మయందు కడగబడిన వారమై ఉన్నామా? తిరిగి జన్మించిన వారమై ఉన్నామా? ఆత్మను బట్టి జన్మిస్తేనే తిరిగి మనము జన్మించినట్టుగా ఉంటాం. అంటే ఆర్ వి బోర్న్ అగైన్, ఆర్ వి బోర్న్ ఆఫ్ స్పిరిట్? అంటే యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి చేసేటువంటి కార్యాన్ని బట్టి మన ఆత్మ తిరిగి జీవించి ఉన్నదా? యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి దానిని బట్టి ఆర్ వి జస్టిఫైడ్? దానిని బట్టి మనం తిరిగి లేపబడి ఉన్నాము. మనము ఆర్ వి బోర్న్ అగైన్, బోర్న్ ఆఫ్ స్పిరిట్ అని మనం నమ్ముచున్నామా? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న మనకి. ఎందుకంటే దేవుని రాజ్యము యేసయ్య గారు మన మధ్యనే ఉంది, మనలోనే ఉందని చెప్తున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యము మనలోనే ఉందని చెప్తున్నారు. అందుకోసమే మనం మొదట చదివినటువంటి ఉపమానంలో చూసినట్టయితే పులిసిన పిండి ఏదైతే ఉందో అది కొద్దిగానే ఉంది. కొద్దిగా పిండిలో కలిపితే పిండంతా వ్యాపిస్తుంది. దాని ప్రభావం మనం పిండి ప్రతి భాగంలో చూస్తాం. యేసయ్య గారు ఎప్పుడో ఏర్పరచే రాజ్యము అలానే కొనసాగుతా ఉంది కదా. అంటే ఎప్పుడో అతను రాజ్యాన్ని స్థాపించాడు. చిన్నగా ఎక్కడో తను శిష్యుల్లో, చుట్టూ ఉన్న వారిలో ఆ పులిసిన పిండి నాటుతూ వెళ్ళాడు. అది ఇంకా వ్యాపిస్తూ ఇంకా వ్యాపిస్తా ఉంది. ఆవగింజ లాంటి చిన్న గింజను తన హృదయాల్లో నాటాడు. అది పెద్ద చెట్టుగా మారి ఇంకా ఇన్ని తరతరాలు 2000 years అయిపోయినా కానీ అదొక ఇంకా పెద్ద చెట్టుగా మారి అనేక మందికి రక్షణ ద్వారా అనేక మంది ఆశ్రయంగా మారి ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది.
అలాంటి రాజ్యం అంటే అప్పుడున్నటువంటి జనాలు ఊహించినటువంటి రీతిగా దేవుడు తన రాజ్యాన్ని ఏర్పరిచాడు. మరి ఆ రాజ్యాన్ని మనం నమ్మి ఉన్నామా? మన ఆ రాజ్యంలో ఉన్నామని మనం నమ్ముచున్నామా? మా రాజ్యాన్ని బట్టి మనకు దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇంకా ముందుంచాడని నమ్ముచున్నామా? సో మొదటి ప్రశ్న ఏంటంటే, మరి దేవుని రాజ్యము ఇంత గొప్ప రాజ్యం అని మనం నమ్ముచున్నామా? రెండోది, ఆ రాజ్యంలో మనము అంటే ప్రవేశించి ఉన్నాము. అంటే మనం ఇక్కడ మీరు అది చూడడము, యు విల్ నాట్ సీ, యు విల్ నాట్ ఎంటర్ అన్లెస్ యుర్ బోర్న్ అగైన్. మరి ఆ యొక్క స్పష్టత మన జీవితాల్లో ఉందా అని మనము ప్రశ్నించుకోవాలి. మళ్ళీ మూడో విషయం ఏంటంటే, చివరిగా మరి దేవుని రాజ్యంలో ఉన్నవారము అని మనం నమ్మితే, రక్షణ పొంది ఉన్నాము, నేను దేవుని రాజ్యంలో ఉన్నాను, దేవుని రాజ్యము మరి నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఆనందంలో నేను ఎదుగుతూ ఉన్నాను అని అంటే, మనము ఒకటి ప్రశ్నించుకోవాలి. ఏంటంటే, దేవుడు మరి యేసయ్య గారు ఈ యొక్క పరలోక రాజ్యం గురించి ఇంకా చాలా ఉపమానాలు చెప్పారు. అవి ఎందుకు చెప్పారంటే, వాటిలో మన ట్రైనింగ్ గురించి అని మనం చూడాలి. అది ఎక్కడ ఉంటుందంటే, మరి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూసినట్టయితే, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 13 అక్కడ మనము కొన్ని విషయాలు చూద్దాం. మళ్ళీ ఇక్కడ అతను ఉపమాన రీతిలో ఎందుకు చెప్పారు అని అంటే, మనం అక్కడ చూస్తాం. అక్కడ యేసయ్య గారు ఏమంటారంటే, శిష్యులు వచ్చి నువ్వు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. అంటే ఎవరైతే యేసయ్యను నమ్మారో, ఎవరైతే యేసయ్యను నమ్ముతూ వెంబడిస్తున్నారో వారికి అది ఏది పరలోక రాజ్య మర్మములు ఎరుగునట్లు మీకు అనుగ్రహింపబడింది. ఎవరైతే తన నమ్మరో, ఎవరైతే తన విషయాలు వినరో, ఎవరైతే తన విషయాలు విన్నట్టు అంటే కింద ఉంటుంది కదా, వినకుండా ఉండేటటువంటి అంటే డెఫ్ పర్సన్స్, చెవిటి వారు, చూసినా చూడకుండా ఉండేటటువంటి వారు, అలాంటి వారికి అవి ఎప్పుడు కూడా అర్థం కావని యేసయ్య గారు చెప్తా ఉన్నారు. అంటే ఎంతో గొప్ప ఆశీర్వాదం చూడండి. అంటే యేసయ్య ఆయన వాక్యము శరీరధారి, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఆ వాక్యము సత్యమే ఉందని నమ్ముచాము. ఆయన పిలాతో మాట్లాడుతున్నప్పుడు ఆ సత్యానికే నేను సాక్ష్యం ఇచ్చుటకు, టు బి ఎ విట్నెస్ ఫర్ ద ట్రూత్ అని అన్నాడు. అది మనకిచ్చి వెళ్ళాడు. నేనే మార్గము సత్యము అన్నాడు. ఆ సత్యవాక్యాన్ని మనం నమ్మితే ఈ పరలోక రాజ్య విషయములు మనకు అనుగ్రహింపబడి ఉన్నామని మనం నమ్మాలి. అందుకోసమే యేసయ్య గారు అక్కడ చాలా చక్కగా ఈ విషయాలు చెప్తూ ఉన్నారు. తర్వాత మరి 52వ వచనంలో చూద్దాం. 13వ అధ్యాయము 52వ వచనంలో ఏమంటాడంటే, ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు అని ఉంటుంది. ఎంత గొప్ప విషయం చూడండి. అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధన నిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. అంటే యేసయ్య గారు ఎంత గొప్పగా తను పరలోక రాజ్యం గురించి శిష్యులకు ట్రైనింగ్ చేస్తూ ఉండినాడో మనం చూడవచ్చు. ఇంగ్లీష్ లో చూస్తే ఏమంటుందంటే, దేర్ ఫోర్ ఎవ్రీ స్క్రైబ్ హూ హాస్ బీన్ ట్రైన్ అంటుంది. ఎవ్రీ స్క్రైబ్ హూ హాస్ బీన్ ట్రైన్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. లైక్ అంటే దేవుని రాజ్యం గురించి విలువలు తెలిసిన వారు ఎలా ఉంటారంటే, పైన వచనాల్లో ఉంటుంది. అంటే దేవుని రాజ్యం కంటే ఇంకా శ్రేష్టమైన విషయం ఏది కూడా లేదు అని మనం నమ్మితే, మన జీవితాలు ఎలా ఉంటాయంటే, పొలంలో దాచబడిన ధనము పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొంటే ఏం చేస్తాడు? తనకున్నదంతా అమ్ముకొని ఆ పొలం కొంటాడు. వర్తకుడు ఎవరైతే ఒక మంచి ముత్యం కొరకు వెతుకుతున్నాడో, ఆ వర్తకుడు మంచి ముత్యం దొరికినప్పుడు ఏం చేస్తాడు? తనకున్నంత కూడా కలిగినదంతా అమ్మి ఆ యొక్క ముత్యం కొంటాడు. పరలోక రాజ్యం అలాంటి, అంటే ఆ యొక్క నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందు ఆనందము ఏదైతే ఉందో మన హృదయాలు, అది మనము చాలా విలువైనది. దానికి విలువ కట్టలేము. అలాంటిది మనం పొందుకొని ఉన్నామంటే జీవితంలో తక్కినవన్నీ కూడా అంత విలువైనవి కాదు అని అర్థం.
తక్కినవన్నీ కూడా మనము ఇక్కడ చెప్పబడినట్టుగా అలాంటి పరలోక రాజ్యము పొందుకున్నామంటే దానిలో ఉండే ఆనందము, దానిలో ఉండేటటువంటి నీతి, దానిలో ఉండేటటువంటి సమాధానము ఎలా ఉంటుందంటే అది మనము వి కెనాట్ ఇమాజిన్, వి కెనాట్ యాడ్ ఎ వాల్యూ టు దట్. అది పొందుకోవడానికి మనం ఇలాంటి విషయాలు అంటే ఉన్నవి, అంటే లోకరీతిగా ఉన్నటువంటి కాస్ట్లీ విషయాలు ఏవైతే అనుకుంటామో అవి మనం వదులుకోవాలి. అది మనం ఎప్పుడు వదులుకుంటామంటే దాని వాల్యూ మనం తెలుసుకుంటే, ఆ వాల్యూ మనం తెలుసుకుంటే ఆ విలువను మనము పొందుకున్న వారమైతే తప్పకుండా మనము ఇలాంటి విషయాలు చేస్తాం. అది పొందుకోవడానికి సమస్తమును లోకరీతిగా ఉన్నటువంటి వాటిని వదులుకోవడానికి, విలువైన వాటి అన్నిటికంటే విలువైనట్టు పరలోక రాజ్యంను మరి పొందుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకోసమే సీక్ ద కింగ్డమ్ ఫస్ట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ టు దట్ అని మనం వాక్యంలో చదువుతాం. దేవుని యందు ప్రేమనేటువంటి వారులారా, మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలు మరి దేవుని రాజ్యములో మనము ఉన్నామని నమ్మితే మరి ఆ దేవుడు యొక్క వాక్యము ద్వారా మనకి ఏదైతే పరలోక రాజ్యం గురించి ట్రైనింగ్ ఇచ్చాడో శిష్యులకి, దాని తర్వాత వాక్యం ద్వారా మనము ఏదైతే ట్రైనింగ్ పొందుకొని ఉంటున్నామో ఆ ట్రైనింగ్ లో ఎంతవరకు మనం ఎదిగి ఉన్నామో అని చివరిగా ప్రశ్నించుకొని మనం ముగిద్దాం. మరి ఇవన్నీ తెలుసుకొని మనము ట్రైనింగ్ పొంది ఉన్నాము, ట్రైనింగ్ అంటే వాక్యం వింటూ ఉన్నాము, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడుతూ ఉన్నాడు. ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. కొన్ని ప్రశ్నలు వేసుకొని మనం ముగించుకుందాం. మరి దేవుడు చెప్పినటువంటి మాటలే, యేసయ్య గారు చెప్పినటువంటి మాటలే. మరి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనందరికి తెలిసినటువంటి విషయం. అక్కడ మనము బుద్ధి గల కన్యకులు మరి బుద్ధి లేని కన్యకుల గురించి చూస్తాం. అది దేవుని రాజ్యం గురించి చెప్పబడినటువంటి విషయం. ఏ సందర్భంలో చెప్పబడిన విషయం అంటే మీరు మెలకుగా ఉండు అని చెప్పబడినటువంటి సందర్భం. అంటే దేవుని రాజ్యము అంటే దేవుని రాజ్యం ఇప్పుడే ఉండదు కదా, అంటే ఇప్పుడు మనం పొంది ఉన్నామని నమ్మితే దేవుని రాజ్యాన్ని బట్టి ఆ రాజ్యం మనకు పొందబోయేటటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నిత్య జీవం. మరి యేసయ్య గారు ఆ రిచ్ యంగ్ రూలర్తో మాట్లాడినప్పుడు ఆయన అదే మాట్లాడతాడు. అంటే దేవుని రాజ్యంలో రావాలంటే నువ్వు అన్నదులుకొని వస్తే దేవుని రాజ్యంలోకి ఎంటర్ అవుతావు. అంటే దేవుని రాజ్యంలో మనము ఉన్నామని నమ్మితే దేవుని రాజ్యంలో మనకు నిత్య జీవం అనేటటువంటి ఆశీర్వాదం ఉందని నమ్ముతాం. మరి ఆ నిత్య జీవంలో భాగంగా మనము విశ్వసించాల్సినటువంటి ఒక గొప్ప అంశం ఏంటంటే దేవుని రెండవ రాకడ. మరి దాని తర్వాత వచ్చేటటువంటి నిజమైనటువంటి ఫిజికల్ కింగ్డమ్, మిలేనియం కింగ్డమ్, 1000 ఏళ్ల పరిపాలన ఏదైతుందో అది రియల్ కింగ్డమ్, ఫిజికల్ కింగ్డమ్ ఆన్ ద ఎర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి దాని ముందు కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే తప్పకుండా యేసయ్య రెండో రాకడలో మనం నమ్ముతున్నామని అర్థం. మరి యేసయ్య రెండో రాకడ వస్తుంది అంటే మరి దేవుని రాజ్యంలో మనం ఉన్నామని నమ్మితే మరి యేసయ్య గారు చెప్పినటువంటి ఇతర ఉపమానాల్లో ఉపమానంలో ఉన్నటువంటి విషయాలను బట్టి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మొదటిది, మరి మనం మెలకువగా ఉన్నామా? మరి బుద్ధి గల కన్యకులు మెలకువగా ఉన్నారు, మరి బుద్ధి లేని కన్యకులు మెలకువగా అంటే సిద్ధపాటు. మరి ఎలాంటి సిద్ధపాటు వాళ్ళు కలిగి ఉన్నారంటే వారు ఆ యొక్క పెళ్లి కుమారుడు వస్తాడని తెలుసు, పెళ్లి కుమారుడు కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. అందరూ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. మరి బుద్ధిగల కన్యకలు చేసిన విషయం ఏంటంటే వారి దివిటీలతో కూడా వాళ్ళు తీసుకెళ్లిన విషయం ఏంటంటే సిద్ధెలలో నూనెను తీసుకొని వెళ్ళారు. ఎప్పుడు వస్తాడో తెలియదు, లేట్ అయిపోయింది. మరి వాళ్ళు తిరిగి అతను పెళ్లి కుమారుడు వచ్చేసరికి దివిటీలన్నీ కూడా ఆరిపోతా ఉన్నాయి. అప్పుడు వారు సిద్ధలలో ఉన్న నూనెను వాటిలో నింపుకొని ఆ దివిటీలను దివిటీలను మళ్ళీ చక్కదిద్దుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుగా ఉంటుంది. మరి అలా సిద్ధపాటు లేనటువంటి వారు ఆ అవకాశాన్ని కోల్పోయినట్టుగా ఉంటుంది. మరి మనము మెలకుగా ఉన్నామా? మన హృదయాలు అనేటటువంటి దివిటీలు దిద్దుకోవడానికి పరిశుద్ధాత్మ దేవునికి సహవాసం అంటే ఆ సిద్ధులను నేనే యొక్క సహవాసము మనం కలిగి ఉన్నామా? చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి రెండోది ఏంటంటే మరి మనము మన వర్క్ అంటే మన పనికి, మనం చేస్తున్న పనికి విలువ అంటే మన విలువ ఎంత ఉండబోతుంది మన పనికి,
భూమి పైన మనము చేస్తున్నటువంటి పని అది ఏదైనా సరే, మరి దానికి దేవుడిచ్చినటువంటి తలాంతులను మనం ఏదైతే ఉపయోగించుకొని ఈ భూమి పైన పని చేస్తున్నామో, మరి దానికి విలువ ఏమై ఉండబోతుంది? ఎందుకంటే మరి మనకు తెలుసు యేసయ్య గారు ఉపమాన రీతిగా మరి మత్తయి సువార్త 20వ ఇంకొక ఉపమానం ఉంటుంది. ఏముంటుందంటే అక్కడ మరి తను ఇచ్చినటువంటి తలాంతులను కొంతమంది ఉపయోగించుకొని వారిని మల్టిప్లై చేశారు, అభివృద్ధి చేశారు. కానీ సోమరి అయినటువంటి చెడ్డ దాసుడా, పనికి మాలినటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకున్న తలాంతును దాచిపెట్టాడు. అది ఏ రకంగా కూడా ఉపయోగించుకోవాలి. మరి ఆ దాసుని గురించి వాక్యంలో ఏమని చెప్పబడిందంటే పనికి మాలిన దాసునిగా పేర్కొనబడింది, సోమరివైన చెడ్డ దాసునిగా పేర్కొనబడింది. అంటే అర్థం ఏంటంటే, రెండవ ప్రశ్న ఏంటంటే, మొదటిది మనం మెలకువగా ఉన్నామా? రెండవది మనము మరి మన పనికి మాలినటువంటి ఆ యొక్క దాసుని పోలి ఉన్నామా? లేక ఎవరైతే దాసులు ఆ యొక్క తలాంతులను ఉపయోగించుకొని ఇంకా వాటిని మల్టిప్లై చేసి తిరిగి దేవునికి సమర్పించుకున్నాడు, తిరిగి తన యజమానికి సమర్పించుకున్నారో అటువంటి దాసులను పోలి ఉన్నామా అని ప్రశ్నించుకోవాలి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మన తలాంతులను, దేవుడిచ్చినటువంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలను, చదువే కానివ్వండి, తలాంతులే కానివ్వండి, పాటలు పాడటము, లేకపోతే మ్యూజిక్ కానివ్వండి, లేకపోతే దేవుడికి ఐశ్వర్యమే కానివ్వండి, అన్ని దాచిపెట్టేస్తాం. మనం దాచిపెట్టడం అంటే బ్యాంకులో పెట్టడము, అక్కడ పెట్టడము, ఇక్కడ పెట్టడము. లేకపోతే తలాంతులను ఏం చేస్తామంటే ఎవరికో పోయి ఏదో కార్పొరేట్ లో ఎవరికో అప్పచెప్పేస్తాం మన తలాంతుని. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడతాం కాబట్టి. దేవుని రాజ్యంలో అవి ఏ రకంగా ఉపయోగపడకుండా మనకు మాత్రమే ఉపయోగేటట్టు వాడుకోవడం కూడా దాచడమే. మరి మనం ఏ రకంగా మనము తలాంతులను మనం ఉపయోగించుకుంటున్నాం? మూడో విషయం ఏంటంటే, మరి యేసయ్య గారు పరిసయ్యులతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే, మరి బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత చాలా మంది ఎవరైతే సొసైటీలో చాలా తక్కువగా ఉన్నారో, అంటే ఈ యొక్క ట్యాక్స్ కలెక్టర్స్, ప్రాస్టిట్యూట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆయన మాటలు నమ్మి, అక్కడ ఏమంటుందంటే వారు చూశారు, మాటలు నమ్మారు, వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది, వారు దేవుని నమ్ముకున్నారు. కానీ శాస్త్రుల పరిచయులు ఎన్నిసార్లు విన్నా కానీ, వాళ్ళకి అంతకుముందు ధర్మశాస్త్రం తెలిసినా కానీ, బాప్తిసం యోహాను చెప్పినా కానీ, తర్వాత యేసయ్య చెప్పినా కానీ వారు మాటలు విన్నారు. అందుకోసం అక్కడ ఏమనుంటుందంటే, వారు ఎవరైతే చివరిగా నమ్ముతూ వచ్చారో వారే మొదటిగా ఎంటర్ అయినట్టుగా చూస్తాం. అంటే మనము కూడా మరి వింటున్నటువంటి మాటలు చూసి మరి మన ప్రవర్తనలో మనం ఏదైతే వాక్యం వింటున్నామో, ఏదైతే చుట్టూ సాక్ష్యాలను మనం చూస్తున్నామో, వాటిని బట్టి మనలో మార్పు వస్తుందా? మార్పు వస్తే మనము దేవుని అంగీకరించిన వారమై ఉన్నామా అని ప్రశ్నించుకోవాలి. మరి ఇంకొక ఉపమానము దేవుడు యేసయ్య గారు అంటే మన పరలోక రాజ్యం గురించి మరి అక్కడ ఏమని చెప్తాడంటే, యేసయ్య గారు మత్తయి సువార్త మరి 22వ అధ్యాయము 14వ వచనంలో చేయమని చెప్తారంటే, అనేకులు పిలువబడితే గాని ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్తారు. మనందరూ తెలుసు అక్కడ ఒక గొప్ప రాజు విందు ఏర్పాటు చేసి అందరిని ఆహ్వానిస్తారు. మొదటిగా ఆహ్వానించిన వాళ్ళు ఎవరు కూడా రారు. తర్వాత అతను బయట ఉన్న వారిని, వీధుల్లో ఉన్న వారిని, తర్వాత రహదారుల పైన ఉన్న వారిని, హైవేస్ పైన ఉన్న వారందరినీ పిలిపిస్తే ఆ యొక్క విందులో ఉన్నట్టు ఆ యొక్క వెన్యూ అంతా కూడా ఫిల్ అయిపోతుంది. తర్వాత ఆ రాజు వచ్చి చూసినప్పుడు ఒక వ్యక్తి ఆ యొక్క వెడ్డింగ్ గార్మెంట్ ని ధరించుకొని ఉండరు. అంటే అర్హత ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. దేవుని రాజ్యంలో కూడా మొదట మరి యూదులకు ఇవ్వబడినటువంటి ఆహ్వానం చాలా మంది తీసుకోవాలి. మరి తర్వాత అందరికి ఆహ్వానించాడు, అన్యులకి, జెంటైల్స్ కి. మరి చివరిగా దేవుడు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని చెక్ చేస్తాడు. మరి మనము యేసయ్యను మనము తిరిగి పొందుకోబోతుంది సెకండ్ కమింగ్ లో, దేవుని రాజ్యంలో మనం ఉన్నప్పుడు కరెక్ట్ వస్త్రాలు ధరించుకొని ఉన్నామా అంటే చూడండి, ఎక్కడి వరకు దేవుడు మనం టెస్ట్ చేస్తూ ఉంటాడు. రక్షణ పొందడమే కాకుండా సిద్ధపాటు, మనం చేస్తున్న పనులు, మరి మనము తర్వాత దేవుని సన్నిధిలో
ఎదుర్కోబోతున్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడి కరెక్ట్ వస్త్రాలు ధరించుకొని ఉన్నామా అంటే మనందరికి తెలుసు కదా. కరెక్ట్ వస్త్రాలు ఏంటంటే ఇన్నర్ గార్మెంట్స్ ఆఫ్ సాల్వేషన్ అండ్ అవుటర్ రోబ్ ఆఫ్ రైచియస్నెస్. అంటే యేసును ధరించుకొని ఉండాలి. మనం యేసును ధరించుకోకుండా ఉంటే అక్కడ ఏమని ఉంటుందంటే ఆ వ్యక్తి ఎవరైతే కరెక్ట్ వస్త్రాలు ధరించుకొని లేరో అతను అక్కడ నుండి తీసివేయబడ్డట్టుగా ఉంటుంది. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, దేవుని రాజ్యంలో మనం ఉన్నాం. మనంతే కరెక్ట్ వస్త్రాలు ధరించుకొని మరి మెలకుగా ఉంటున్నామా, మరి మనకున్నటువంటి పనిని మల్టిప్లై చేస్తూ విశ్వాసంలో మల్టిప్లై చేస్తూ ఉన్నామా. మరి ఇంకొక విషయం చెప్తాడు యేసయ్య గారు, అల్పులైన వారికి మీరు చేయడమే నాకు చేసినట్టుంటుంది. అతను రెండో రాకడ వచ్చినప్పుడు ఈ యొక్క షీప్ అండ్ గోడ్ ని సపరేట్ చేసినప్పుడు మరి తను ఏర్పరచుకున్నటువంటి వారి విషయమై ఏమంటాడంటే, మీరు అల్పులైన వారికి చేశారు కాబట్టి నాకు కూడా చేసినట్టే అని వారిని ఒకవైపు తీసుకున్నట్టుగా ఉంటుంది. మరి మనము ఏ వైపు ఉన్నాం? మనం దేవుడు మన వైపు, మన లోకంలో ఉన్న మన చుట్టూ ఎంతో మందిని ప్రతిరోజు అల్పులైన వారిని మనకు పరిచయం చేస్తూ ఉంటాడు. మరి ఆ అల్పులైన వారికి మనం ఏం చేస్తున్నాం? అల్పులైన వారికి మనం ఎప్పుడు చేస్తామంటే యేసయ్యను ప్రేమను మనం నిజంగా రుచి చూస్తే, దేవుడు మళ్ళీ నిన్ను వల్ల నీ పొరుగురాన్ని ప్రేమించాడు అనేటటువంటి ఆ యొక్క ఆజ్ఞ ఏదైతుందో అది మనం నమ్మితే, విశ్వాసంతో నమ్మి యేసయ్య గారి ప్రేమను మనం నిజంగా రుచి చూస్తుంటే అల్పులైన వారి విషయం మనం తప్పకుండా లీస్ట్ ఆఫ్ దీస్ మిషనరీస్ అందరు ఎక్కడెక్కడ నుండో వచ్చి ఏదేదో ప్రాంతాల్లో పనిచేశారు. ఇప్పుడు కూడా చాలా మంది ఎవాంజలిస్టులు ఎంతో మారుమూల ప్రాంతాల్లో లీస్ట్ ఆఫ్ దీస్ కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. మరి మన జీవితంలో మనం ఎంతవరకు ప్రయాసపడుతున్నాం? మరి యేసయ్య గారు వచ్చినప్పుడు మనం ఏ వైపు తీసుకోబోతున్నాం? అది మనం ప్రశ్నించుకోవాలి. సో దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మనం ప్రశ్నించుకుందాం. దేవుని రాజ్యాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం? అంత గొప్ప రాజ్యం, విలువైనటువంటి వస్తువు వంటి ఆ యొక్క రాజ్యం మనము పొందుకొని ఉన్నామా? మరి దాన్ని పొందుకొని ఉండాలంటే మనము తిరిగి జన్మించిన వారమై ఉండాలి. మరి ఆత్మానుసారంగా జన్మించిన వారమై ఉన్నామా? ప్రశ్నించుకోవాలి. జన్మించి ఉన్న వారమైతే మరి రాజ్యాభివృద్ధిలో అంటే నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఆనందంను మనం పొంది ఉన్న వారమైతే మరి ఇప్పుడు ప్రస్తుతం మన నడక ఎలా ఉంది? మరి ఆ యొక్క ఉపమానంలో చెప్పబడినట్టుగా మెలకుగా ఉన్నామా? దేవుడిచ్చినటువంటి తలాంతులను మల్టిప్లై చేస్తూ ఉన్నామా? చుట్టూ ఉన్న వారు అల్పులైన వారి విషయము మనము ప్రయాసపడుతున్నామా? మరి కరెక్ట్ వస్త్రాలు ధరించుకొని ఉన్నామని ప్రశ్నించుకుందాం. మరి మనం ప్రశ్నించుకుంటూ మరి ఇవన్నిటి విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ యేసయ్య గారు చెప్పినట్టుగా పరలోక రాజ్యమందలి యొక్క మర్మములు, పరలోక రాజ్యం యొక్క ట్రైనింగ్ ఇంకా మనం పొందుకుంటూ ఆ ట్రైనింగ్ లో ఇంకా మనము బలంగా మారుతూ ఇంకా మనము బలంగా ఉంటూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండే విధంగా మరి దేవుని రాజ్యంలో గొప్ప పవర్ఫుల్ వెసల్స్ గా అంటే ప్రభావితమైనటువంటి పాత్రలుగా ఉండే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించాలని బలపరచాలని చిన్న ప్రార్థన చేసుకుంటూ ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, నాయన ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రం. ఎంత గొప్ప ఆశీర్వాదం నాయన. ఏ ఎన్నిక లేని వారు కానీ నీ రాజ్యానికి వారసులుగా చేశారు. నీ రాజ్యాన్ని వారసులుగా చేయడానికి ఇష్టపడుతూ నీ ఒక మార్గాన్ని మాకు చూపించావు. నీ రాజ్యం గురించి ఎన్నో విషయాలు మాతో చెప్పారు. ఎన్నో విషయాలను ఇంకా తెలుసుకునే అవకాశాన్ని మాకు కల్పించారు. దాన్ని బట్టి నీకు స్తోత్రం దేవా. తిరిగి జన్మించితే కానీ రాజ్యాన్ని చూడలేము, రాజ్యంలో ప్రవేశించలేము దేవా. మరి మేము ఎవరైతే ఇంకా తిరిగి జన్మించలేదో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి మేము నేను నమ్ముకొని శిలువపైన చేసిన కార్యాన్ని బట్టి దేవా, మరి తిరిగి జన్మించే విధంగా మీరు మా హృదయాల కార్యాన్ని జరిగించమని పరిశుద్ధాత్మ దేవకు సహాయపడమని వేడుకొంటున్నాం. తిరిగి జన్మించిన వారమైతే మరి రాజ్యము నిత్యమైనటువంటి రాజ్యము, నిలకడగా నిశ్చలంగా ఉండేటటువంటి రాజ్యం ఎంత విలువైంది నాయన. వాటి గురించి మేము ఏ రకంగా ప్రయాసపడుతున్నాం, అది పొందుకోవడానికి ఎంతవరకు మేము ఇంకా ఇష్టపడుతున్నాం. ఆ యొక్క పరలోక రాజ్యం యొక్క మర్మములు తెలుసుకొని దాంట్లో ట్రైనింగ్ పొందడానికి ఇంకా ఎంతగా ఇష్టపడుతున్నాం. మరి ఏవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం
దేవా మరి నీ రెండో రాకడ వస్తుంది నాయన. దాని తర్వాత మీరు 1000 ఏళ్ల పరిపాలన ఉంటుందని నమ్ముచున్నా. అలా నమ్మిన వారమైతే మరి ఇప్పుడున్నటువంటి సమయంలో మరి బుద్ధి గల కన్యకలుగా ఉన్నామా, విలువ కలిగినటువంటి మంచి దాసులుగా ఉన్నామా దేవా, మంచి కరెక్ట్ వస్త్రాలు ధరించుకొని నువ్వు ఇచ్చేటటువంటి విధుల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామా దేవా. మరి మా చుట్టూ ఉన్నటువంటి అలుపులైన వారి విషయం ఆలోచిస్తూ వారి గురించి ప్రయాసపడుతున్నామా. వీటన్నిటి విషయాలు మాకు కావాల్సినటువంటి ట్రైనింగ్ మీరు అనుగ్రహించమని, మాకు కావాల్సినటువంటి ఎక్కడెక్కడైతే మేము వీక్ గా ఉన్నామో అక్కడక్కడ మీరు మమ్మల్ని బలపరుస్తూ నీ బిడ్డలుగా నీ యొక్క రాజ్యము వారసులుగా మమ్మల్ని మార్చమని, నిలబెట్టమని, భద్రపరచమని, స్థిరపరచమని, ట్రైనింగ్ లో మాకు కావాల్సినటువంటి ట్రైనింగ్ అనుగ్రహించమని, చిన్న ప్రార్థన అంగీకరించమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా చక్కని వర్తమానాన్ని పరలోక రాజ్యము పులిసిన పిండి ఉపమానం ద్వారా మరి పరలోక రాజ్యం ఎలా ఉంటుందో, మరి ఆ రాజ్యం అన్నిటిపైన అధికారం కలిగినదని, నిత్యం నిలిచి రాజ్యం అని, ఈ లోక సంబంధమైనది కాదని, మరి ఆత్మ సంబంధమైనదని, అది మన మధ్య ఉన్నదని చాలా చక్కగా వివరించారు. మరి ఆ పరలోక రాజ్యంలోకి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు, వెళ్ళాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలి, ఆత్మ యందు తిరిగి జన్మించాలని మరి కొన్ని క్వశ్చన్స్ తో ముగించారు కదండి. మనం ఎప్పుడు కూడా మెలకువగా సిద్ధపాటుతో ఉండాలని, మరి పనికి మాలిన దాసునిగా మనం ఉండొద్దు, మన తలాంతుల్ని మల్టిప్లై చేసుకునే వాడిగా మనం ఉండాలని, మరి వింటున్న వాక్యాలను బట్టి మనలో మార్పు వస్తుందా లేదా మనల్ని మనం చెక్ చేసుకుందామండి. చెప్పబడిన వాక్యం నిమిత్తము మరి రక్షణ సిద్ధపాటు కలిగి ఉందాము. చాలా చక్కని వర్తమానం అందించిన మరి డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గారికి ప్రత్యేక వందనాలు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున తెలియజేస్తున్నాను సార్. ప్రైజ్ ది లార్డ్ అమ్మ. థాంక్యూ అమ్మ. ఆల్ గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్ తల్లి. ప్రైజ్ ది లార్డ్. మరి డాక్టర్ గారు చెప్పిన వాక్యాలు మీరు ఇంకా వినాలని ఆశపడితే అండి యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయి. మరి బావి రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు ఆ ఛానల్ వస్తుంది. విజిట్ ఛానల్లోకి వెళ్తే అక్కడ వారి ఫోటోతో సహా ఇంతకు ముందు వారు చెప్పిన మెసేజెస్ అన్ని మీకు అందుబాటులో ఉంటాయండి. దయచేసి మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతానండి. ఇప్పుడు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా బ్రదర్ జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదవులు పొందడం ప్రభావ, నీ ప్రేమను గుట్టుకోకుండా వందనాలు తండ్రి. ఆనాడు ప్రభావ యోహాను ద్వారా ఈ విధంగా పరలోక సంబంధమైన ప్రభావ ప్రత్యక్ష తండ్రి ప్రకటన గ్రంథంలో ప్రకటించి విధానాన్ని ప్రభావ నీ దాసుల ద్వారా ప్రభావ పరలోక సంబంధం అనేక ఆత్మీయ విషయాలు తెలియజేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభావ నూతనంగా జన్మించి అనుభవంలోకి తండ్రి మనం తీసుకొని వెళ్ళండి అయ్యా. అయ్యా ఏవైతే మర్మాలు బయలుపరిచావో ఆ మర్మాలన్నీ మావే ప్రభావ అయిన వాక్యానుసారంగా జీవించగల కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా జీవితాల్లో ప్రభావ బుద్ధి లేని కన్నికలే కాక బుద్ధి గల కన్నికలలో ఉండగలిగే భాగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మేము చేసిన భక్తి ప్రభావ పరలోకం చేరాలయ్యా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కేవలం ఏదో నమ్ముకుని ప్రభా ఈ లోకంలో విడిచిపెట్టేవారు కాకుండా ప్రభా అయ్యా గమ్యాన్ని చేరగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాక్యాన్ని ప్రభా విని వాక్యానుసారంగా జీవించి ప్రభా అయ్యా తండ్రి ప్రభా ఒక దినాన ప్రభా నీ ముఖారిందమని చూడగలిగే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ దాసులు ప్రభా శుద్ధి శాంసన్ గారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆయనకి ఇచ్చిన ప్రభా ఆత్మ సంబంధమైన ప్రభా జ్ఞానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆయన చేస్తున్న దేవతన ప్రభు వృత్తిని దీవించండి అయ్యా. అదేవిధంగా ప్రభా నువ్వు ఇచ్చిన దేవతన ప్రభు వాక్య జ్ఞానాన్ని బట్టి వందనాలు. అనేకమైన ఆత్మీయ సత్యాలు మనతో పంచుకుంటుండగా నీ సేవకు ఇంకా బహుబలంగా వాడుకోమని, ఆయన వృత్తిని కుటుంబాన్ని ప్రభు దీవించమని, దేవతన ప్రభు విధంగా తండ్రి ఈ ప్లాట్ఫామ్ అనుగురించిన దేవతన ప్రభు రత్నాకర్ గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని, సహకరిస్తున్న ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ గారిని, ప్రదీప్ గారిని, తేజ ఫిలిస్ గారిని పరిచయం జ్ఞాపకం చేసుకో ప్రభా. అదేవిధంగా అనారోగ్యంతో బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి. అదేవిధంగా ప్రతిరోజు ప్రభా ఉదయకాల సమయంలో తండ్రి విధంగా నేను ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి ప్రభా నీ హృదయంలో ఏముందో ప్రభా మాటలు తండ్రి మనసారా వినడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ చేయవలసిన ప్రతి పనులు శుద్ధి మార్గాన్ని చూపించమని కృపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు పీకుమాడైన యేసుక్రీస్తు నామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకముందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకముందున నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన వందనాలను మేము దయచేయము, పరవస్తుని క్షమించి ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తక్క కీడును తెప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మేము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు,
ఆయన సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన జామి రవికుమార్ గారికి, వాక్యం అందించిన డాక్టర్ శాంసన్ సుజిత్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి చెప్పబడిన వాక్యాల నిమిత్తం మనం చక్కగా ఆ వాక్యానుసారంగా నడుద్దామండి. మనలో మార్పు రావాలి. మరి రక్షణ సిద్ధపాటు కలిగి ఉందాము. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలండి. ఈ రోజు ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే రోజు సేమ్ ఇదే లింక్ మీద మీరు జాయిన్ అవ్వచ్చండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లో అందరికి ప్రైజ్ లో. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ప్రైజ్ లార్డ్.